లేక లేక ఫస్ట్ టైం మా అత్తమ్మల ఊరికి పోతే ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేము. మేము పొద్దున్నే స్టార్ట్ అవుదామని మిడ్-నైట్ 3 o'clockకి లేచి అందరం రెడీ అయ్యి 6 o'clock ఇట్లా స్టార్ట్ అయినామో లేదో రోడ్ మొత్తం మంచుతో కప్పేసింది. అసలు రోడే కనిపిస్తలేదు. చాలా మంది రోడ్ కనిపించాక పక్కనే బండ్లన్నీ ఆపుకున్నారు. మేము పొయ్యేలోపు ఒక 2-3 యాక్సిడెంట్లు చూసినానేమో, ఏంద్రా దేవుడా ఇట్లుంది అని అనుకున్నాను. ఇంకా పిల్లలు అయితే పడుకోలేరు కాబట్టి ఇంకా పిల్లలు మా అత్తమ్మ అయితే పడుకున్నారు పోయేదారిలో. నాకేం అసలు నిద్రనే పడతలేదు, ఎందుకంటే మంచుతో కప్పేసింది కదా, మా ఆయనకు రోడ్ కనిపిస్తుందో లేదని ఆ టెన్షన్ అనమాట. ఇంకా ఊరికి వెళ్ళే దారిలో టిఫిన్ తిన్నా, నేను ఒక్కదాని తప్ప ఎవరు తినలేరు. ఇంకా ఇంటికి పోగానే మా పిల్లలు అయితే ఒక్కటే ఆట పెట్టారు. కోడి పిల్లలు నాగా మేక పిల్లల్ని చూసి వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఆ నుంచి మా ఆయన అయితే బావి దగ్గరికి అయితే తీసుకుపోయిండు. నేను బావి దగ్గరకు ఒక చాలా డేస్ అయింది. అక్కడ పోతేనేమో ఫుల్ ఎండ కొడుతుంది, నాకేమో నడవనికి అసలు చేతనైతే లేదు. అయినా సరే కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. అంత ఎండలో తిరిగేసరికి ఫుల్ ఎడ్డకు వస్తుంది. ఇంకా ఇంటికి పోగానే ఫస్ట్ నేనే చాయ్ పెట్టుకున్నా. నాకేందంటే ఊళ్ళల్లో బర్రపల్లతో చాయ్ తాగడం అంటే మస్తు ఇష్టం. అందుకోసమే నా చేతులతో నేనే పెట్టుకొని నేనే తాగినాను. మస్తు అనిపించింది. ఇంకా మధ్యాహ్నం అన్నం తింటారంటే వద్దక్క అంటే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చిందనమాట. దోశలు అయితే సూపర్ వచ్చినాయి. నేను కూడా వేద్దామని ట్రై చేస్తే నాకేం అసలు వస్తలేదు. మన పెంక మీద మనం దోశలు వేసుకుంటే మనకు వస్తుంది అన్నట్టు నాకైతే అసలు రాలేదు. నీకు రాదు కానీ నేను వేస్తాను, మా అక్కనే వేసి ఇచ్చింది. అప్పుడే మా ఆయన వాళ్ళ మరదలు కూడా వచ్చిందనమాట. ఇక మేము అందరం మంచిగా తిని ఇంకా మధ్యాహ్నం ఏం చేద్దాం, నైట్ ఏం చేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. 2 రోజులు ఉందామని. ఆ లోపు మా చిన్నోడికి ఫుల్ ఫీవరు. ఇంకా చేసేది ఏం లేదన్నట్టు ఎక్కడ అక్కడ పెట్టేసి ఇమీడియట్గా మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇట్లా అయింది మా జర్నీ ఒక్క రోజులో.